Hi friends, welcome to Nifty analysis for 19th September 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ అనుకున్నామో నిఫ్టీ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. హయ్యర్ లెవెల్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అంటే మనకు హయ్యర్ లెవెల్ అనేది సస్టైన్ అవ్వలేకపోయింది. అక్కడి నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యి ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ రేంజ్ నుంచి ఒక బౌన్స్ ఇవ్వడం జరిగింది. ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే ఇది ఒకసారి మనం డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాము. ఈ పర్టిక్యులర్ డే క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈవెన్ దో ఇది టాప్లో ఫామ్ అయింది, దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని పిలుస్తాము. ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అంటే ఈ బేసిస్లో ట్రేడ్ సెటప్ అనేది మనం ప్లాన్ చేయాలంటే మనకు 25,400 నుంచి 390 లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్ అవుతుంది. నేను ఇది 25,390 అని మార్క్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే నిఫ్టీ అనేది 25,390 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే 25,390 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనకు బేరిష్ ట్రెండ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఏదైతే మనకు బుల్ ట్రెండ్ ఉందో ఇక్కడ ఆ బుల్ ట్రెండ్ అనేది చిన్న పాజ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. 25,390 కింద డౌన్ సైడ్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరేజ్ మనకు ఏదైతే ఈరోజు క్యాండిల్ హై ఏదైతుందో 25,450 అంటే 460 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఈ క్యాండిల్ ఇంపాక్ట్ అంటే ఏదైతే బేరిష్ క్యాండిల్ అనుకున్నామో దాని ఇంపాక్ట్ అనేది మనకు ఉండకపోవచ్చు. అంటే ఈ బేసిస్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ వస్తే 25,460 అదేవిధంగా 25,390 అనేది ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే నిఫ్టీ అనేది 25,390 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే బేరిష్ షార్ట్ సైడ్ ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. అదేవిధంగా 25,460 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అయితే ట్రేడ్ అనేది లాంగ్ సైడ్ ఇనిషియేట్ చేయొచ్చు. ఈ 2 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్సో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో రెసిస్టెన్స్ లెవెల్ పైన సస్టైన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ హయ్యర్ లెవెల్లో సస్టైన్ అవ్వలేకపోయింది. ఏదైతే మనం సపోర్ట్ అనుకున్నామో ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లెవెల్ దగ్గర అంటే ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో స్టాక్ అనేది దానిపైన బ్యాంక్ నిఫ్టీ అనేది దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు ఆ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ సపోర్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ సపోర్ట్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఒక చిన్న బౌన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మనం దీన్ని డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే సేమ్ ఇది ఆల్సో కైండ్ ఆఫ్ ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఒక సింగిల్ క్యాండిల్లో చూస్తే ఇది ఒక బేరిష్ క్యాండిల్ అండి. ఇది హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయింది. ఇది మనం ట్రేడ్ చేయాలంటే 55,650 ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. 650 అదేవిధంగా ఈరోజు హై ఏదైతుందో 55,835 అంటే ఇది నేను 860 25,860 ఒక లెవెల్. అదేవిధంగా 55,650 ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అనేది 55,650 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే షార్ట్ సైడ్ ఇనిషియేట్ చేయొచ్చు, డౌన్ సైడ్ మూవ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు 55,860 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతే ఏదైతే మనం బేరిష్ హ్యాంగింగ్ ఇది క్యాండిల్ అనుకుంటున్నాం హ్యాంగింగ్ మ్యాన్ దీని ఇంపాక్ట్ అనేది ఉండకపోవచ్చు. ఎప్పుడైతే 55,650 కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే మాత్రం డౌన్ సైడ్ మూవ్ ఉండడం అంటే షార్ట్ ఇనిషియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి డే హై ఏదైతే 55,860 ఉందో ఆ రేంజ్ స్టాప్ లాస్ పెట్టి మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఈ విధంగా మనం ట్రేడ్ ప్లాన్ అనేది ఇనిషియేట్ చేస్తే బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెక్నికల్ సబ్జెక్టు కావాలి నేర్చుకోవాలంటే ఒకసారి నా పర్సనల్ నెంబర్కి పింగ్ చేస్తే నేను ఆ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.